సునీత, క్లినికల్ డైటీషియన్ వర్కింగ్ ఇన్ రెనోవా నీలిమా హాస్పిటల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పర్టికులర్గా మహిళల్లో ఐరన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అనేసి. సో దేర్ ఆర్ మెనీ పర్టికులర్లీ 2 టైప్స్ ఆఫ్ ఎనిమిక్. లైక్ ఐరన్ డెఫిషియన్సీ ఒకటి, లైక్ B12 డెఫిషియన్సీ వల్ల ఉంటుంది. దేర్ ఆర్ 2 టైప్స్. ఓకే, మెయిన్గా 2 టైప్స్లో వచ్చేసి లేడీస్లో వచ్చేసి ఎనిమిక్, ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసి దెర్ ఆర్ సో మెనీ కాజెస్, అంటే చాలా రీజన్స్ ఉండొచ్చు. లైక్ పర్టికులర్గా లేడీస్లో వచ్చేసరికి హెవీ మెన్స్ట్రువల్ సైకిల్ వల్ల ఉంటుంది, ఏదైనా ట్రామా వల్ల ఉండొచ్చు, లైక్ యూటరస్ ప్రాబ్లం వల్ల, లైక్ పెప్టిక్ అల్సర్స్, హైటస్ హెర్నియా, ఏదైనా ఇంజురీ అన్నప్పుడు, యాక్సిడెంటల్ వల్ల. దెర్ ఆర్ సో మెనీ, అంటే బ్లడ్ లాస్ అనేది చాలా కాజెస్ ఉండొచ్చు. బట్ ఏంటంటే ఈ కాజెస్ని ఓవర్కమ్ చేయాలంటే ఫుడ్లో వచ్చేసి డైటరీ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ మెడికేషన్స్ అనేది యూస్ చేస్తాం, లైక్ ఐరన్ పిల్స్ అనేది యూస్ చేస్తారు. బట్ ఏంటంటే అలాంగ్ విత్ ఐరన్ మెడిసిన్, ఐరన్ ట్యాబ్లెట్స్ అంటే డైట్ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ టైప్స్, అంటే ఫుడ్స్ చాలా తీసుకోవచ్చు ఐరన్ రిచ్ ఫుడ్స్ అన్నవి. లైక్ పర్టికులర్గా ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ అనగానే అందరూ ఐరన్ రిచ్ ఫుడ్స్ మీద టార్గెట్ చేస్తూ ఉంటారు. లైక్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి, డేట్స్ ఎక్కువగా తీసుకోవాలి, నాన్ వెజ్ తీసుకోవాలి, ఈ క్యారెట్, బీట్రూట్ అనేసి ఓన్లీ పర్టికులర్ ఐరన్ రిచ్ ఫుడ్ మీదే టార్గెట్ చేస్తారు. అలా అని కాకుండా మనకు పెయిరింగ్ ఫుడ్స్ అని ఉంటుంది. లైక్ ఒక్కదానికి ఒకటి రిలేటెడ్ ఉంటాయి. ఇప్పుడు ఐరన్ రిచ్ తీసుకున్నామంటే ఈ ఐరన్ మనం బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి అనుకుంటే విటమిన్ సి కూడా ఇంపార్టెంట్. లైక్ విటమిన్ సి అలాంగ్ విత్ విటమిన్ సి మనం ఐరన్ రిచ్ తీసుకున్నారంటే బాడీ ఈజీగా అబ్జార్ప్షన్ చేసుకుంటుంది. సో అలాంగ్ విత్ విటమిన్ సి అంటే లైక్ సిట్రస్ అనమాట. సిట్రస్ ఉన్న ఫుడ్స్ కూడా తీసుకోవాలి. లైక్ పొమోగ్రెనేట్ కానీ, లెమన్, అలాంగ్ విత్ సో మెనీ ఫుడ్స్ అలాగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఐరన్ రిచ్ ఫుడ్స్ అంటే లైక్ మనము డ్రై కోకోనట్ చూసుకోవచ్చు, డేట్స్ తీసుకోవచ్చు, నట్స్ తీసుకోవచ్చు, ఆకుకూరలు పర్టికులర్గా అంటే కొంచెం గోంగూర కానీ, పుదీనా ఇలాంటివన్నీ కూడా తీసుకోవచ్చు. అలాంగ్ విత్ రెగ్యులర్గా అంటే పోహా, అంటే అటుకులు ఉంటుంది కదా, లైక్ ఇది కూడా చాలా ఐరన్ రిచ్, అంటే మర్మరాలు అంటారు. ఇవి కూడా చాలా ఐరన్, అంటే ఐరన్ ఎక్కువగా ఉంటుంది అండ్ అబ్జార్ప్షన్ కూడా ఈజీ ఉంటుంది. అలాంగ్ విత్ ఇవేంటంటే లైక్ అటుకులు, ఇవన్నీ ఏంటంటే మనం పిల్లలకి కూడా ఈజీగా పెట్టొచ్చు. సో ఈజీ కొంచెం మిల్క్లో మ్యాష్ చేసి పెట్టడం కానీ, అలాంగ్ విత్ కొంచెం లైక్ పోహా టిక్కా లాగా చేస్తారు. ఇప్పుడు మన వెజిటేబుల్ కట్లెట్ లాగానే టిక్కా లాగా కొంచెం పిల్లలకి కూడా ఈజీ అవుతుంది, ఈజీ ఉంటుంది తినడానికి. అలాంగ్ విత్ కొంచెం ఆర్గాన్ మీట్ కానీ, ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్స్ అనమాట. సో ఇలాంటివి మనం ఎక్కువ డే టు డే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో కొంచెం టొమాటో ఉంటుంది కదా, టొమాటో సూప్స్ కానీ, టొమాటో కర్రీ అలాంగ్ విత్ సిట్రస్. ఇప్పుడు మనం క్యారెట్, బీట్రూట్ తిన్నారు అంటే జ్యూస్ తీసుకుంటే ఐరన్ పెరుగుతుంది అంటారు. దాంట్లో కొంచెం సిట్రస్ అంటే లెమన్ 2 to 3 డ్రాప్స్ యాడ్ ఆన్ చేసుకోవడము. సో ఏంటంటే బైండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఏంటంటే అలాంగ్ విత్ కొంచెం మెడికేషన్ యూస్ చేస్తారు కదా ఐరన్ పిల్స్ అనేది, అవేంటంటే బిఫోర్ ఆఫ్టర్ చూసుకోవాలి. ఫుడ్ తినేకి ముందు అంటే ఒక 2 అవర్స్ అలా గ్యాప్ ఇచ్చి తీసుకుంటే సో బెటర్గా ఉంటుంది. సో అలా తీసుకుంటే కంపల్సరీ ఐరన్ డెఫిషియన్సీ అనేది ఓవర్కమ్ చేయొచ్చు.